దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియులందరికీ లార్డ్స్ హౌస్ చర్చ్ పంజాబ్ తరపున మా ప్రేమపూర్వక శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బావున్నారా? ఇది మీ అద్భుత సమయము అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్నందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నానండి. ఈ యొక్క ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరు లైక్ చేయండి. తద్వారా అనేకులకి ఇది రికమెండ్ చేయబడుతుంది. ఈరోజు కేవలం స్వస్థత గురించి మాత్రమే కాదండి. అనేక విషయాల గురించి నేను మీ మధ్యలో ప్రస్తావించాలనుకుంటున్నాను. ప్రాముఖ్యంగా మన ప్రార్థన జీవితము, మన యొక్క విశ్వాస జీవితమును బట్టే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము దినదినము క్రీస్తు వద్దకు చేరుకోవడము అనేది జరుగుతుందండి. చాలాసార్లు ప్రార్థిస్తున్నప్పుడు మన హృదయంలో మనము ఒకటి తలంచుకుంటాము. మన యొక్క మనసులో ఒక భయంతో ఉంటాము. ఈ యొక్క ఆరోగ్యము, ఈ అనారోగ్యము తగ్గుతుందా లేదా? ఈ పరిస్థితుల నుంచి నేను విడిపించబడతానా లేదా? ఈ యొక్క కష్టం నుంచి నేను బయటికి రాగలనా లేదా? అని ఒక భయంతో, ఒక ఆందోళనతో మన యొక్క మానసిక స్థితి ఉంటుంది. కానీ మనము దేవుని సన్నిధికి వెళ్ళినా, ప్రార్థనలో కూర్చున్నా, లేదంటే దైవజనుల దగ్గరకు వెళ్ళినా సరే, మనము అడిగేటువంటి ప్రార్థన ఎలాగుంటదంటే విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థనగా ఉంటది. అంటే మీ హృదయంలో మీరు కలిగి ఉన్న భయాన్ని కాకుండా మీ నోటి మాటలతో మీరు ఒక అబద్ధాన్ని చెప్తారు. ప్రభువు నన్ను స్వస్థపరుస్తారు. దేవుని వాక్యము నాకు ఉంది. దేవుని వాగ్దానం నాకు ఉంది అని ఈ విధంగా మీరు నోటితో చెప్తారు తప్పితే మీ హృదయంలో మాత్రము నిజమైన విశ్వాసము, నిజమైన నమ్మకము అనేది దేవుని పట్ల ఉండదు. కావున మనము ప్రార్థిస్తున్నప్పుడు మన యొక్క ప్రార్థన జీవితంలో మనకు ఎదుగుదల అనేది కనపడదండి. ప్రార్థిస్తూనే ఉంటాము, సంవత్సరాల తరబడి ప్రార్థిస్తాము, సంవత్సరాల తరబడి మరి ఉపవాస ప్రార్థనలోకి అటెండ్ అవుతాము, కన్నీరు కారుస్తాం తప్పితే మన ప్రార్థన జీవితంలో అనేది ఎదుగుదల ఉండదు. ఈ వాక్యం వింటున్న మీలో ఎంతమందికి ఇలాంటి అనుభవాలు ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి? అయితే ఈ వాక్యం మీకోసమేనండి. బైబిల్లో ఒక వ్యక్తి ఇలాగే ఉన్నారు. ఒక చిన్న కుమారుడికి మూగ చెవిటి కలిగినటువంటి ఒక దెయ్యం పట్టుకుందంట. అయితే ఆ మూగ ఆత్మ కలిగినటువంటి ఈ కుమారుడు తరచుగా అగ్నిలో, నీళ్ళల్లో పడిపోతూ ఉన్నాడంట. ఆ మూగ దెయ్యము ఏం చేస్తుందంటే ఈ కుమారుని నాశనం చెయ్యాలి, ఎలాగైనా చంపేయాలని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నిస్తుందంట. అయితే ఈ తండ్రి అతను అలా పడిపోతున్నప్పుడల్లా వెళ్ళి కాపాడుతూ ఉన్నాడంట. అనేక మార్లు ఆ బిడ్డ నాశనం అవ్వకుండా ఈ తండ్రి ప్రొటెక్ట్ చేస్తున్నప్పటికీ అతనిలో ఉన్నటువంటి దురాత్మ యొక్క ప్రభావాలను బట్టి ఆ కుమారుడు అనేక మార్లు ఈ విధంగా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అయితే ఒకరోజు ఈ తండ్రి ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల వద్దకు తన యొక్క కుమారుని తీసుకురావడం జరుగుతుంది. ఆ శిష్యులు ప్రార్థించారు కానీ ఆ యొక్క కుమారుడు స్వస్థపడలేదు. అయితే ఆ తండ్రి ఇక చివరి ప్రయత్నంగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అతను అంటున్నాడు, అయ్యా నీ శిష్యుల దగ్గరికి నేను తీసుకొచ్చాను, వారు ఎంతో ప్రయత్నించాను కానీ వాళ్ళ వల్ల కాలేదు. ప్రభువా దయచేసి నీ వల్ల ఏదన్నా అయితే నా పైన కనికరం చూపించి నా కుమారుడిని స్వస్థపరచు తండ్రి అని ఒక మాటను ఆయన అక్కడ చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క మాట ఆ తండ్రి పలుకుతాడో యేసుక్రీస్తు ప్రభువారు గట్టిగానే ఒక మాట చెప్తారండి. ఆ ఒక వాక్యము మనము ఇక్కడ చదువుతాను, అప్పుడు మీకు ఇంకా చక్కగా అర్థమవుతుందండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనం నుండి నేను చదువుతున్నాను, వినండి. అది వానిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లల్లోనూ పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము అనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే.
చూడండి, ఇక్కడ తండ్రి అంటున్నాడు, ఏమైనా నీ వల్ల అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయండి ప్రభువా అని అడుగుతున్నాడండి. ఏమైనా నీ వల్ల అయితే. అసలు ఆ మాట అనాలన్నా కూడా కాస్త ఆలోచించాలి. ఎందుకంటే ఆయన వచ్చిందే ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు. ఆయన వచ్చిందే సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి దేవాది దేవుని వద్దకు. కానీ అతను ఏమడుగుతున్నాడంటే, ఏమైనా నీ వల్ల అయితే మా మీద నువ్వు కనికరపడు అని అంటున్నాడు. చూడండి, ఆయన ఎంత అపనమ్మకంతో ప్రభువు వారి దగ్గరికి వచ్చాడో. హృదయంలో చాలా అపనమ్మకంతో ఉన్నాడు. ఈయన కూడా చేయగలడో లేదో, ఈయన కూడా నా కుమారుణ్ణి బాగు చేయగలడో లేదో, మళ్ళీ నేను ఈరోజు ఇక్కడి నుంచి నా కుమారుణ్ణి ఇలాంటి పరిస్థితుల్లోనే వెనక్కి తీసుకెళ్లాల్సి వస్తుందేమో, ఎన్నోసార్లు నేను ఫెయిల్ అయిపోయాను, ఎన్నోసార్లు ఇలాంటి ప్రయత్నాలు చేసి చేసి నా జీవితంలో నేను నష్టపోయాను, మరి ఈసారి కూడా అంతే జరుగుతుందేమో అనే ధోరణిలోనే అతను ఉన్నాడు. కానీ పైకి మాత్రం చెప్తున్నాడు, ఏమైనా నీ వల్ల అయితే, నువ్వు చేయగలిగితే, ఇది నీ వల్ల అవుతుంది అని అనుకుంటే మా మీద నువ్వు కనికరము పడి మాకు సహాయాన్ని చేయి తండ్రి అని అడుగుతున్నాడండి. అయితే ప్రభు సూటిగా ఒక మాట చెప్పారు అతనితో. ఏంటంటే, నమ్ముట నీ వల్ల అయితే, నువ్వు నన్ను కనుక నిజముగా నమ్మితే, నేను ఇది చెయ్యగలను అని నువ్వు విశ్వసిస్తే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, ఇది యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల సాధ్యము అని నువ్వు గ్రహిస్తే, అప్పుడు నీకు సమస్తము సాధ్యమే. చూడండి, నేను ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా అమ్మమ్మ గారికి 85 సంవత్సరాలండి. ఆవిడ ఇప్పటికీ బ్రతికే ఉన్నారు దేవుని యొక్క మహాకృపను బట్టి. అయితే ఆవిడ గత 20 సంవత్సరాలుగా హోమియోపతి మెడిసిన్ వాడతారండి. ఏంటిదండి? హోమియోపతి మెడిసిన్. ఆవిడకి ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలన్నా, అవి మింగాలన్నా ఆవిడకి కాస్త ఆందోళన, భయం అన్నమాట. అవి ఆవిడ శరీరానికి పడవేమో, అది వేసుకుంటే అనేకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని భయం కారణం చేత ఆవిడ గత 20 సంవత్సరాలుగా హోమియోపతి మెడిసిన్ ఒకే డాక్టర్ దగ్గర వాడుతుందండి. గత 20 సంవత్సరాల నుంచి. నా చిన్నతనం నుండి నేను మా అమ్మమ్మ గారిని ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్తూనే ఉంటాను. అయితే మా అమ్మమ్మ గారికి కొంచెం ఇప్పుడు వయసు రీత్యా అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉన్నట్టుండి సడన్‌గా ఆవిడకి సుస్థి చేయడము, ఆరోగ్యం పాడైపోవడము అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఆవిడ వెంటనే ఒక మాట అంటారు, నన్ను ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి, నాకు ఆ డాక్టర్ గారి మందు కావాలి అని అడుగుతారు. వెంటనే ఆటో పిలుచుకొని మేము ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళిపోతాం. తీసుకెళ్ళిన వెంటనే ఇంకా ఆ డాక్టర్ గారు మందులేమీ రాయరు, ఈవిడ రోగం ఏంటో కూడా తెలుసుకొని చూడరు, ఏమీ ఉండదండి. అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ గారు ఎదురుగుండా అక్కడ చిన్న బల్లేస్తాడు ఆయన. ఆ బల్ల మీద ఈవిడ కూర్చుని ఆయన చెయ్యి ఇలా పట్టుకుంటుంది అంతే. ఎలా ఉన్నావు బాబు అని అడుగుతుంది అంతే. ఆవిడ ఆ మాటలోనే ఆయన చూసి ఆ చెయ్యి కలిపిన ఆ స్పర్శలోనే మా అమ్మమ్మ గారికి 7 ఏనుగులంత బలం వచ్చేస్తుందండి ఆయన చూస్తుంటంటేనే. అంటే ఆయన మీద ఆవిడకి అంత నమ్మకము, అంత గుడ్డి విశ్వాసము. ఈయన దగ్గరికి నేను వచ్చాను కాబట్టి, ఈయనిచ్చే మందులు నాకు వస్తాయి కాబట్టి ఇంకా నాకు తగ్గిపోయినట్లే అనే ఫీలింగ్‌లో ఉంటది. ఇంకా ఆ మందు తినదు, స్టార్ట్ చేయదు, ఏమీ చేయదు. జస్ట్ ఆ డాక్టర్ గారు చూస్తే, ఆయన మొహం చూస్తే, ఆయన యొక్క ఆ ప్రెజెన్స్ అక్కడ ఆయన దగ్గరికి వెళ్తే చాలు మా అమ్మమ్మ గారికి స్వస్థత అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటది లోపల. అంత గుడ్డి విశ్వాసం ఆవిడకి. నేను ఎన్నో సార్లు అడిగాను, ఏంటమ్మమ్మ నీకు ఆ మందు కూడా ఇంకా ఇవ్వలేదు, ఆయన మాట చెప్తేనే, ఆయన దగ్గరికి వెళ్తేనే నువ్వు ఎందుకు అంతలాగా నీకు వెంటనే తగ్గిపోయినట్టు, నీరసమంతా పోయినట్టు అనిపిస్తుంది అని అంటే, ఏమోనే ఆయన మీద నాకు అంత నమ్మకము, ఆయన ఇచ్చే మందు మీద అంత నమ్మకము అని ఆవిడ చెప్తారు. చూడండి, ఆవిడ ఒక వ్యక్తి పైన కలిగినటువంటి విశ్వాసము, ఆవిడ ఒక వ్యక్తిని నమ్మినటువంటి ఆ ఒక నమ్మకము ఆవిడ యొక్క అనారోగ్యాన్ని కూడా ఆవిడ శరీరంలో నుండి బయటికి పంపిస్తోంది.
అంటే నేను ఇక్కడ మనుషుల్ని నమ్ముకోండి, డాక్టర్స్ని నమ్ముకోండి అని నేను చెప్పట్లేదు. అది కేవలం టెంపరరీ అనండి. ఆ కాసేపు అదేదో పనిచేస్తుంది తప్పితే మళ్ళా ఆవిడకి యథావిధిగా ఆ ఒక అనారోగ్య పరిస్థితులు అనేది వస్తూనే ఉంటాయి. కానీ దేవుడు స్వస్థపరిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ పైన ఆయన యొక్క హస్తాన్ని పెడితే, ఆయన ఒక్కసారి స్వస్థపరిస్తే అది ఎన్నటెన్నటికి స్వస్థత. హల్లెలూయా! అది ఇక మరి ఎన్నటికీ కూడా మీరు ఆ మరణకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళరు. విశ్వాసము అంత గొప్పగా మన శరీరంలో క్రియ చేయడము మనము గమనించొచ్చు. ఎలాంటి మందులు వాడకపోయినా సరే, ఎలాంటి ఆపరేషన్స్ లేకపోయినా సరే, కేవలం నా ప్రభువు నన్ను స్వస్థపరుస్తాడు అనే ఒక చిన్న విశ్వాసము అతి పెద్ద అద్భుతాన్ని మీ వద్దకు తీసుకురాగలదు. ఈరోజు ఇక్కడ పరిశుద్ధాత్ముడు మీతో అదే మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ తండ్రితో అదే చెప్తున్నాడు. నువ్వు నమ్ము నాయనా, నువ్వు నమ్మితే నీకు సమస్తము సాధ్యమే. అతను అనుకున్నాడు, ఇక ఇది అసాధ్యము, ఇది ఎవ్వరు తీయలేరు. బాల్యం నుండి నా కుమారుణ్ణి ఇది అగ్నిలో నీళ్లలో పడేస్తుంది. ఇది ఎవ్వరి వల్ల, ఏ దేవుడి వల్ల కూడా ఇది సాధ్యపడదు అని అతను మనసులో అనుకున్నాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇది ఎవరికి సాధ్యం కాకపోవచ్చేమో కానీ నాకు సాధ్యము. మనుష్యులకు అసాధ్యము, కానీ దేవదేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మిన ఎడల నువ్వు అద్భుతాన్ని చూస్తావు. నువ్వు నమ్మిన ఎడల నీ సమస్యల నుంచి నువ్వు విడిపించబడతావు. నువ్వు నమ్మిన ఎడల నీ పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చబడతాయి. ఒక అద్భుతాన్ని నీ వద్దకు తీసుకురాగలుగుతాయి. హల్లెలూయా! ఇక్కడ ఆ తండ్రి ఎప్పుడైతే ఆ మాట విన్నాడో వెంటనే ఇక్కడ మరొక వచనం ఉంది చూడండి. 24వ వచనంలో ఇలాగ రాయబడింది. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా! చూడండి, ఇక్కడ సహాయము చేయమని అనే దాని పక్కన నంబర్ 1 వేసి ఫుట్ నోట్లో రాశారండి, కన్నీళ్లు విడచి. అంటే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మాట ఆ తండ్రితో చెప్పాడో, చూడు నువ్వు అపనమ్మకంతో ఉన్నావు, నువ్వు నన్ను నమ్మట్లేదు, నువ్వు అవిశ్వాసంతో నీ కుమారుని ఇక్కడికి తీసుకొచ్చావు అని చెప్పంగానే ఆయనలో ఉన్నటువంటి ఆ బలహీనత, ఆ తప్పుని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎత్తి చూపినప్పుడు అతనుకు దుఃఖం ఆగలేదంట. ఆయన బాధ తన్నుకొని వచ్చింది బయటికి. అందుకనే బిగ్గరగా కేక వేశాడంట, అయ్యా తప్పైంది, నన్ను క్షమించు, అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చేయండి అయ్యా, నాకు సహాయం చేయండి ప్రభువా, నా కుమారుని భయంకరమైనటువంటి స్థితి నుంచి నువ్వు బయటికి తీసుకురా అయ్యా అని బిగ్గరగా కేక వేశాడంట. అక్కడ చూడండి, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయంట ఆ తండ్రికి, ఏడుపు వచ్చింది ఆయనకి. ఆయనలో ఉన్నటువంటి ఆ బలహీనతను ప్రభువైన యేసుక్రీస్తు వారు బయటికి చెప్పినప్పుడు. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, అవిశ్వాసము అనేదే పెద్ద రోగం అండి. మీ రోగం కాదు మీ సమస్య, మీ అవిశ్వాసమే మీకున్న పెద్ద సమస్య. మనలో ఉన్నటువంటి రోగాలు ఖచ్చితంగా ప్రభువు వారు స్వస్థపరుస్తారు. కానీ మనలో ఉన్నటువంటి అవిశ్వాసం ఉంది చూసారా, అది ఎవ్వరు స్వస్థపరచలేరు. దానికి మందే లేదు, ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టల. అవిశ్వాసము అనేదే చాలండి మనకు అనేకమైనటువంటి రోగాలను, భయాలను, పిరికితనపు ఆత్మను, సాతానును మన శరీరంలోనికి ఆహ్వానించేది ఆ అవిశ్వాసమే, ఆ అపనమ్మకమే. ప్రభువు చెయ్యగలరు అనే ఒక విశ్వాసము మీ జీవితంలో పనిచేస్తున్నప్పుడు మీరు అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా! మరి ఈరోజు మీరు విశ్వాసంగా ఉన్నారా, అవిశ్వాసంగా ఉన్నారా? మీరు విశ్వాసంతో ఈ యొక్క కార్యాన్ని ప్రభు ఈ కార్యం చేస్తారు అని నమ్ముతున్నారా? అవిశ్వాసంతోనే ప్రార్థిస్తున్నారా? మీకు మీరే పరీక్షించుకోండి. ఇక్కడ లూకా సువార్తలో ఒక మాట రాయబడిందండి, చదువుతాను వినండి. లూకా సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. ప్రభువు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా!
చూడండి ఇక్కడ రాస్తున్నారు, గుడ్డి వారికి చూపు, నలిగిన వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారికి విడుదల. హల్లెలూయా. ఈరోజు ఈరోజు కేవలము నేను అనారోగ్యాల కోసం మాత్రమే మాట్లాడట్లేదండి. అనేకులు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు ఉన్నారు. ఒకరు అప్పుల బాధతో పీడించబడుతున్నారు, మరొకరు గర్భఫలం లేక అనేకమైనటువంటి అవమానాలు గుండా వెళ్తున్నారు. మరికొంతమందికి వివాహం జరగక అనేక సంవత్సరాల నుండి వివాహం కానటువంటి స్థితిలో ఎంతోమంది యవనస్తురాండ్రు ఉన్నారు. ఉద్యోగం దొరకని పరిస్థితుల్లో ఉన్నారు, నష్టాలతో ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక బంధకము, ఏదో ఒక బాధ, ఏదో ఒక చెర, ఏదో ఒక విధమైనటువంటి నలిగినటువంటి స్థితి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మీతో చెప్తున్నారు, నలిగిన వారిని విడిపించుటకు, చెరలో ఉన్న వారిని విడిపించుటకు, గుడ్డి వారికి చూపు కలిగించుటకు ప్రభు యొక్క హితవత్సరము మన మధ్యలో ఉన్నది అని వాక్యం సెలవిస్తుందండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మీకు మేలు చెయ్యాలి అని ఆశపడుతున్నారండి. ఈరోజు ప్రభు మీతో ఒక గొప్ప కార్యము మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో మీ యొక్క బంధకాల నుండి మిమ్మల్ని విడిపించాలి అని కోరుకుంటున్నారు. ఒకసారి నా ఒక వ్యక్తిగత అనుభవం మీతో చెప్తానండి. ఒకసారి నాకు భయంకరమైనటువంటి కాలు నొప్పండి. నడుము దగ్గర నుండి పాదం వరకు నాకు విపరీతమైన కాలు నొప్పి. ఆ విధంగా నేను 3 నెలల పాటు బాధ అనుభవించాను. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎక్స్రే తీసుకున్నాను. చిన్న ప్రాబ్లం ఏదో ఉందని చెప్పారు. దానికోసం మందులు ఇచ్చారు. ఆ మందులు వాడాను. నేను దగ్గర దగ్గర 15 to 20 డేస్ మందులు వాడాను. ఎన్ని మందులు వాడినా, ఎంతగా ఎక్సర్సైజ్ చేసినా, దాని కొరకు ఎంతగా నేను ప్రయాసపడుతున్నా నొప్పి తీసేసుకోవాలని, నా వల్ల కావట్లేదు. ఆ ప్రాబ్లము ఇక నాకు ఎలాగైపోయిందంటే, ఉదయం లేచి మోకాళ్ళ ప్రార్థన చేసుకుందామని చెప్పి మోకాళ్ళు వేస్తుంటే నాకు మోకాళ్ళు కూడా వంగనిచ్చేది కాదు. ఎక్కువసేపు నిలబడలేకపోయేదాన్ని, ఎక్కువసేపు కూర్చోలేకపోయేదాన్ని. కనీసం ఒక పక్క తిరిగి పడుకోవాలన్నా కూడా చాలా బాధ అనుభవించేదాన్ని నేను. అయితే ఎన్నోసార్లు ప్రభువు దగ్గర మొరపెట్టుకున్నాను, ప్రార్థించాను. ఏంటి ప్రభువా, నాకు ఈ నొప్పి తగ్గదేంటి, నేను ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నాను అని కన్నీళ్లు కార్చేదాన్ని. ఎంత ప్రార్థించినా, ఎంత కన్నీళ్లు కార్చినా నాకు సమాధానం రాలేదండి. అయితే ఒకరోజు ఉదయకాలం లేచి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాతో, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఇలాగ చెప్తున్నారు, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని నీకు విశ్వాసం ఉందా అని అన్నారు. ఉంది ప్రభువా అని అన్నా. మరి నీకు ఆ విశ్వాసం ఉన్నప్పుడు నీకు నా మీద కన్నా ఆ నొప్పి పైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఎందుకు చేస్తున్నావు? నీకు నీ సమస్య నాకన్నా నీ సమస్య పెద్దదా అని అడిగారు. కాదు ప్రభువా అని అన్నా. మరి ఎందుకు ఆ సమస్యను చూసి అంతగా నువ్వు ఆందోళన చెందుతున్నావు? ఆ సమస్యతో, ఆ నొప్పితో ఇప్పుడే నువ్వు ఆజ్ఞాపించు, ఆ సమస్యను నీ నుండి వెళ్ళిపోమని నువ్వు ఆజ్ఞాపించు అని చెప్పినప్పుడు నా కాలు వైపుకు నా చేయి చూపించి, నజరేయుడైన యేసు నామంలో ఈ నొప్పి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీవు నన్ను, నా దేవుణ్ణి వేరుపరచలేవు. నేను ప్రార్థించకుండా నువ్వు నన్ను ఆపలేవు. బయటికి పో అని నేను ఆ ఒక్క నొప్పితో నేను మాట్లాడానండి. నొప్పికి నేను ఆజ్ఞాపించాను. అయితే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు కానీ ఒక 1 వీక్ టు 10 డేస్ లోపండి కొద్ది కొద్దిగా ఎలాంటి మెడిసిన్ లేకుండా, ఎలాంటి ఎక్సర్సైజులు లేకుండా ఆ నొప్పి నా నుండి శాశ్వతంగా బయటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభువైన యేసుక్రీస్తు వారికే చెల్లునుగాక. నా యొక్క శరీరంలో నుండి అది వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమైంది, మనము సమస్యతో మాట్లాడితే, సమస్యకు మనము ఆజ్ఞాపిస్తే ఆ సమస్యలు కూడా మనకి లోబడతాయని. హల్లెలూయా. ఆ నొప్పి కూడా మనల్ని చూసి గజగజ వణుకుతుందని. ఎలాంటి సమస్య అయినా సరే అండి, మీ శరీరంలో ఏదైనా బాధ మీరు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నారా? ఏదైనా మిమ్మల్ని బంధకాలలో పెట్టి మిమ్మల్ని బంధించుందా? విడుదల లేని స్థితిలో ఉన్నారా? మీరు ఇప్పుడే వాటికి ఆజ్ఞాపించవచ్చు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను విడిపించటానికి వచ్చాను. బంధకాల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వటానికి నేను ఈ లోకానికి వచ్చాను. చెరలో ఉన్న వారిని విడిపించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. వారికి హితవత్సరము
మేలుకరమైనటువంటి సంవత్సరాలు ఇవ్వడానికి నేను వచ్చాను. కొత్త జీవితాన్ని వారికి ఇవ్వడానికి నేను వచ్చాను. గుడ్డి వారికి చూపునివ్వడానికి నేను వచ్చాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మనము కేవలము అక్షరం చదువుకుంటూ వెళ్ళటానికి కాదండి బైబిల్ ఇచ్చింది. ఇక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని మన జీవితంలో మనము ఇంప్లిమెంట్ చేసుకోవాలి. దాన్ని కన్ఫెస్ చేయాలి. దాన్ని ఒప్పుకోవాలి. సమస్యతో మనము మాట్లాడడం నేర్చుకున్నప్పుడు మనము ఆధ్యాత్మిక జీవితంలో ఫలిస్తాం, ముందుకి కొనసాగుతాం. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను మీ జీవితాల్లో మీరు చెప్పి ఒప్పుకోవాలి. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. వేటకాని ఊరి నుండి ఆయన నన్ను విడిపిస్తా అన్నాడు. నాశనకరమైనటువంటి తెగులు రాకుండా ఆయన నన్ను కాపాడుతా అన్నాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. అతడు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగిందని ప్రభు చెప్పి ఉన్నారు అని ఈ విధంగా దేవుని మాటను మీ జీవితంలో పెట్టి మీరు ప్రార్థించి చూడండి. విశ్వాసంతో ప్రార్థించి చూడండి. అద్భుతాలు మీరు చూస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఈ తండ్రి ఎప్పుడైతే ఆ విధంగా నాకు అపనమ్మకం లేకుండా సహాయం చెయ్యి అని అన్న వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతాన్ని చూద్దాం రండి. ఇదే మార్కు సువార్త 9వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగ రాయబడింది చూడండి. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దెయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నాను అని ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. చూడండి, ఇక్కడ 2 మాటలు ప్రభు చెప్తున్నారు. ఆజ్ఞాపించాడు, గద్దించాడు. ఈ మాటలు మీ దగ్గర బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి దయచేసి. అపవిత్రాత్మను గద్దించాడంట. ఇకపైన దానిలో నువ్వు ప్రవేశించొద్దు అని దానికి ఆజ్ఞాపించాడంట. విశ్వాసంతో ఆయన ఒప్పుకున్నాడు. ఆ తండ్రి ఒప్పుకున్నాడు విశ్వాసంతో. ఈయన చెయ్యగలడు అనే విశ్వాసం ఆయనకి ఎప్పుడైతే వచ్చిందో ఆ కుమారుడు స్వస్థపడ్డాడండి. ఆ కుమారుల్లో నుండి దెయ్యము అతన్ని విలవిల్లాడించి అక్కడి నుండి బయటికి పారిపోయిందంట. దెయ్యము వచ్చినప్పుడు మనం దాన్ని గద్దించాలి. దెయ్యము వచ్చినప్పుడు మనం దాన్ని ఆజ్ఞాపించాలి. ఇక నువ్వు వీనిలో ప్రవేశించవద్దు, ఇక నువ్వు దీనిని విడిచిపెట్టు అని మనము గద్దించినప్పుడు ఆ యొక్క సమస్యలు, ఆ దురాత్మలు, ఆ అనారోగ్యాలు మన శరీరాల్లో నుండి బయటికి వెళ్ళిపోతాయి. మనము సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థించడం కాదండి, సమస్యలు వచ్చినప్పుడు వాటిల్ని గద్దించాలి, వాటిల్ని ఆజ్ఞాపించాలి. ఇది ఇక్కడ ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి విశ్వాసం. ప్రభువు ఎప్పుడు ఒక మాట అంటారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని అంటారండి. మీరు ఈ 4 సువార్తలు చదవండి. మత్తయి, మార్క్, లూకా, యోహాన్. ఈ 4 సువార్తల్లో ఒకటే మాట పదే పదే ప్రభు చెప్తారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నువ్వు విశ్వాసంతో ఉన్నావు కాబట్టి ఇక మీదట పాపం చేయకు. నువ్వు విశ్వాసంతో ఉన్నావు కాబట్టి సమాధానంగా నువ్వు ఇక వెళ్ళు. నీ విశ్వాసమే నీకు ఈ సమస్యల నుంచి విడిపించింది. సంతోషంగా ఉండు అని ప్రతి సమస్యలో ప్రభు మనుషులతో మాట్లాడినటువంటి మాటలు. ఈరోజు విశ్వాసం ద్వారా గొప్ప విజయాలు మనము సాధించగలుగుతాం. ఈరోజు విశ్వాసం ఉంటే కనుక కేవలం అనారోగ్యాలు మాత్రమే కాదండి, మన జీవితంలో ఏవైతే కొండల్లాంటి సమస్యలు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనము విడుదల పొందవచ్చు. అందుకనే ప్రభు అన్నారు, నువ్వు విశ్వాసంతో ఈ కొండను చూచి దీనికి సముద్రంలో పారవేయమని కనుక దీనికి ఆజ్ఞాపిస్తే అది సముద్రంలో వెళ్ళి పడుతుంది అని చెప్పారు. అంటే దాని అర్థం కొండల్ని పడేయమని కాదండి. దాని అర్థం మనము విశ్వాసంతో మన జీవితంలో ఉన్నటువంటి కొండలాంటి సమస్యలను మనము ఆజ్ఞాపించినప్పుడు ఆ సమస్యలు మనకి లోబడతాయి. ఆ సమస్యలు మన నుండి దూరంగా పారిపోతాయి, సముద్రంలోకి వెళ్ళి పడిపోతాయి. ఇక మీ జీవితంలో నుండి అవి బయటికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. సమస్యలతోనే మీ జీవితాన్ని జీవించమని ప్రభు చెప్పట్లేదు. బాధలతోనే, ఇరుకులతోనే, ఇబ్బందులతోనే మీరు మీ లైఫ్ అంతా మీరు బాధలు పడండి అని ప్రభు చెప్పట్లా. ఒక ప్రత్యక్షత మీ ఆత్మీయ నేత్రాలు మీకు తెరుస్తుందండి. ఒక చిన్న ప్రత్యక్షత. ఆ రోజు ప్రభు నాకు ఇచ్చినటువంటి చిన్న ప్రత్యక్షత ఏంటంటే, నీ సమస్యను నువ్వు ఆజ్ఞాపించు, ఆ నొప్పితో నువ్వు ఎందుకు పోరాడుతున్నావు, ఆ సమస్యను నువ్వు గద్దించు అని చెప్పినప్పుడు ఆ సమస్య నాకు లోబడింది. ఆ నొప్పి నా నుండి బయటికి నా శరీరం నుండి బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు
ఈ యొక్క ప్రత్యక్షత ప్రభు మీకు తెలియచేస్తున్నారు మీ ఆత్మీయ నేత్రాలు తెరవడానికి. హల్లెలూయా. మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు సాతానుడు ఇక మీ జీవితంలో పనిచేయలేడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు భక్తుడు మోషే గురించి ఇలాగ అంటున్నాడు. విశ్వాసాన్ని బట్టి మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు యొక్క ధనమును అనుభవించుట కంటే, అల్పకాల పాప భోగములలో ఉండుట కంటే శ్రమను అనుభవించడం మేలు అని అనుకున్నాడంట. తన విశ్వాసాన్ని బట్టి తను ఎప్పుడైతే తన ప్రజల కొరకు శ్రమను అనుభవించడము, వారితో కలిసి నడవడము ప్రారంభించాడో, గొప్ప నాయకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అతన్ని మార్చారు. ఈరోజు మీ విశ్వాసాన్ని బట్టి, మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి, మీ యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ ఒక్క దేవుని పైన ఉన్నటువంటి విధేయతను బట్టి మీరు కూడా మీ సమస్యల నుంచి బయటకు వచ్చి నాయకులుగా విజయాన్ని పొందుకునే వారిగా ప్రభు చేయగలరు. మరి ఈ సమయంలో మీకు ఏ భాగంలో ఏ ఒక్క పరిస్థితులతో మీరు స్ట్రగుల్ అవుతున్నారో ఆ పరిస్థితులతో మీరు మాట్లాడండి. నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. మీరు ఒకవేళ అనారోగ్యంతో ఉన్నారా, క్యాన్సర్తో బాధపడుతున్నారా, ట్యూమర్స్ ఉన్నాయా మీ శరీరంలో, ఆ ట్యూమర్తో మీరు చెప్పండి, యేసు నామంలో ఈ ట్యూమర్ వెళ్ళిపోనుగాక అని చెప్పండి. అవునండి, నిజంగా ఇది అబద్ధం కాదు, ఇలాంటివి జరుగుతాయా అని మీరు అవిశ్వాసంతో ఉండకండి. జరుగుతాయి, నమ్మితే జరుగుతాయి, నమ్మకపోతే జరగవు. మీరు నమ్మినట్లయితే ప్రభు చేస్తారు అని విశ్వసిస్తే ఈ రోజుకి కూడా దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. మనుష్యులు బంధకాల్లో పట్టబడి ఉన్నారు, అదే జీవితం అని అనుకుంటున్నారు. విడిపించుకోవాలనే ఆశ కూడా అనేకులకు లేదు. అందుకే ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఈరోజు మీ జీవితాన్ని బాగు చేయాలని ప్రభు కోరుకుంటున్నారు. మైగ్రేన్ తలనొప్పితో మీరు బాధపడుతున్నారా అనేక సంవత్సరాల నుంచి, ఆ మైగ్రేన్తో మీరు చెప్పండి, బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అని. కాలు నొప్పుల సమస్యతో, నడువు నొప్పితో బాధపడుతున్నారా, ఆ నడువు నొప్పితో మీరు చెప్పండి. సంతాన లేమితో బాధపడుతున్నారా, మీ కడుపు మీద చేయి వేసుకొని సంతానము కలుగునుగాక, నా గర్భంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను బయటకు పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను అని మీరు చెప్పండి. వివాహం జరగట్లేదా, వివాహం జరగకుండా ఆపుతున్నటువంటి ఆ చీకటి శక్తులను నేను ఆజ్ఞాపిస్తున్నాను, వివాహం జరుగునుగాక యేసునామంలో అని మీరు చెప్పండి. ఉద్యోగం కలగకుండా ఆపుతున్నటువంటి ఆటంకపరిచే ఆత్మలను మీరు గద్దించండి, వాటిని బయటికి పొమ్మని చెప్పండి. ఈ విధంగా ఈ సమయంలో నేను ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా మీ జీవితాల్లో ఒక కొత్త ఆశీర్వాదము ప్రభు తీసుకురావాలని ఆశపడుతున్నారు. నాతో కలిసి ఈ ప్రార్థనలో మీరు విశ్వాసంతో ఒప్పుకున్నట్లయితే తప్పకుండా ప్రభు మీ జీవితంలో మూయబడి ఉన్న ప్రతి ద్వారాన్ని తెరుస్తారు. హల్లెలూయా.